తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక మిగతా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిన్నటిదాకా ఎల్నినో ఎఫెక్ట్ తో మనకి వర్షాలు రావట్లేదని చెప్పి దేవుడికి ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు, తెలుగు రాష్ట్రాల్లో కపతల్లి చేశారు. ఎటకేలకు వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. మెయిన్ గా తెలంగాణ విషయానికి వస్తే రెడ్, ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారు ఐఎండీ. అయితే నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులైనటువంటి ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతంగా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం మొదటి ప్రమాదిక హెచ్చరికని దాటి 43 అడుగులకు చేరింది. ఇవాళ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే వరద ఉధృతితో ఘాట్ల వద్దకు ఎవరు రావద్దని కోరారు. కానీ అధికారుల వార్నింగ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలు ఘాట్ల వద్దకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.